హాయ్ అండి. అక్కడ కనిపిస్తున్నది మా వారు. ఏమంటే సండే అనేసి చికెన్ తీసుకురమ్మని చెప్పాను, కానీ తను ఇంటికి వచ్చారు. తొందరగా బండి ఎక్కడ పెట్టాడు అంటే తట్టాపారు తీసుకొని హడావిడిగా బండి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు అంత అర్జెంటుగా వెళ్తున్నాడని నేను వెనకాలే కాసేపు ఫాలో చేశాను. తీరా చూసి తను చేసే పని ఏమైందని ఆలోచిస్తే ఎక్కడంటే రోడ్లో ఒక హోల్ పడిపోయిందనమాట. ఈ వానకి దానికి అక్కడ నీళ్ళు చేరడం వల్ల హోల్ తెలియట్లేదు. ఒక ఇదిలాగా గుంతలాగా ఉంది. అక్కడ నైట్ ఒక ఫ్యామిలీ పిల్లలు తల్లి తండ్రి అందరూ పడిపోయారంట. మళ్ళీ మార్నింగ్ అలాగే జరిగింది. ఆ నీళ్ళల్లో తెలియట్లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, అదండి గబక్కని తిప్పి పడిపోతున్నారు. అది గమనించిన తినికి మనసు ఏదో బాధ అయింది. వచ్చినాడు. అక్కడ ప్రహరీ గోడ ఇదివరకు కట్టి దాన్ని దొల్లి చేసినారంట. దాని అంతా సిమెంట్ రాళ్ళు ఉంటుంది కదా, సిమెంట్ అంతా కలిసి ఉంటుంది కదా, అందువల్ల దాన్ని తీసుకొని వచ్చి ఆ హోల్కి వేసి ఆ హోల్ అంతా పూడుస్తున్నాడు పాపం. ఏమండి చికెన్ తీసుకోరాకుండా అంటే, ఎవరైనా ఇప్పుడు మన ఫ్యామిలీ అయినా పడిపోతే బాధే కదా, అందుకే ఈ పని చేస్తున్నాను అని చెప్పి అదంతా తీసుకొని వచ్చి ఆ హోల్ అంతా పూడిస్తున్నాడు. చూడండి అలా చేస్తున్నాడు. మొత్తానికి దాన్ని అంతా తీసుకొని వచ్చి గుంట అయితే బోట్ చేసినాడు. బాగానే చేశాడండి. నాకు హ్యాపీ అయింది. ఎందుకంటే చికెన్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ తెచ్చుకుంటాం. ఆ గుంట వల్ల ఎంతమంది పడిపోతున్నారో మా ఆయన చేసిన పనికి నాకు చాలా సంతోషమైంది. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఓకేనండి, మీరు చూస్తున్నారు కదా ఈ మంచి పని. చిన్న పని అయినా మంచి పనే కదండి. ఇది మీకు నచ్చినట్లయితే దీనికి ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కామెంట్లో మీ కామెంట్ని తెలపండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.